కళాకారులు అనిల్ సాయి గారు విశాఖపట్నం చేస్తున్నారు. అలాగే మా మిత్రులు మాకు వెన్నుదన్నుగా హైదరాబాద్లో ఏ కార్యక్రమం చేసినా కూడా యూత్ ఐకాన్ ఆయన యూత్ ఐకాన్ భాగ్యనగరంలో చక్కెర నిపుణులైన యువకుడు వినయ్ గారికి శిరస్సు వంచి పాదాభినందనం చేస్తున్నాను. ఎందుకంటే ఉదయం నుంచి మీ చిన్నారులను ఇక్కడికి తీసుకువచ్చి తొలిగా అసలు మేమందరం మా వినయ్ యూత్ ఐకాన్ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి వచ్చారు. వారి యొక్క స్పందన 2 నిమిషాలు. ముందుగా వేదిక ఉన్న పెద్దలు గురువులకి ప్రతి ఒక్కరు కూడా ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతాను. ముందుగా అందరికీ బిలేటెడ్ హ్యాపీ ఉగాది. ఉగాది సందర్భంగా మన తెలుగువారి సంప్రదాయాలని గౌరవిస్తూ అనిల్ సార్ దాదాపు ఎన్నో ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నారు. ఈ కళలు ప్రోత్సహించేదానికి నిజంగా అభినందనీయం సార్. ఈరోజు రాజమండ్రికి ఇలా వచ్చామంటే ఫస్ట్ థింగ్ సార్ మార్నింగ్ నేను రాగానే జస్ట్ హైదరాబాద్ నుండి దిగాను. జస్ట్ ఆటోరం రాగానే మార్నింగ్ నేను లైవ్ ప్రోగ్రామ్ చూశాను, లైవ్ ఆర్కెస్ట్రా. సో అది నిజంగా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఇది చాలా అంతరించిపోతుంది లైవ్ ఆర్కెస్ట్రా అనేది. నిజంగా ప్రతి ఒక్కరు లైవ్ ఆర్కెస్ట్రాని చాలామంది ప్రోత్సహించాలి. ఎందుకంటే లైవ్ ఆర్కెస్ట్రాతో ఇప్పుడు అది ఏదైతే మనం వైలెన్ సౌండ్స్ కావచ్చు, డ్రమ్స్ కావచ్చు, సో దాని ద్వారా నృత్యం చేయడం వల్ల ఏమవుతుందంటే పిల్లల్లోని నాటకాలను ప్రోత్సహించడానికి ఇంకా చాలా యూజ్ అవుతుంది. సో దాన్ని అరగేట్రం అని కూడా అంటారు. సో దాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి ప్రోత్సహించాలని చెప్పేసి నిజంగా దాన్ని నా లైఫ్లో సెకండ్ టైం చూశాను అనిల్ సార్ దగ్గర. నిజంగా చాలా సంతోషం అనిపించింది సార్. సో ప్రతి ఒక్కరు పేరెంట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా నేను అప్రిషియేట్ చేస్తున్నామా. ఎందుకంటే పిల్లల్లోని టాలెంట్ని ప్రోత్సహించాలంటే నిజంగా చాలా తక్కువ మంది పేరెంట్స్ వాళ్ళలోని టాలెంట్ని గుర్తించి ఇంత దూరం వచ్చి సపోర్ట్ చేయడం అనేది నిజంగా చాలా గర్వకారణం. సో ఇలాంటి ప్రోగ్రామ్స్లో ప్రతి ఒక్కరు పిల్లల్ని తీసుకురండి, పార్టిసిపేట్ చేయండి, వాళ్ళ టాలెంట్ని ప్రోత్సహించండి. ఎందుకంటే లైఫ్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క పిల్లలు మంచి స్థాయికి వస్తారని చెప్పి నేను ఖచ్చితంగా నమ్ముతా ఉన్నా. ఎందుకంటే నా ఏజ్ ఆఫ్ 17లో మేము పిల్లల్లోని టాలెంట్ని సపోర్ట్ చేయడానికి ఎన్నో యాక్టివిటీస్ నిర్వహించాం. సైన్స్ ఫేర్ కావచ్చు, ఆర్ట్ ఎగ్జిబిషన్ కావచ్చు, ఇలాంటి ఎన్నో యాక్టివిటీస్తో మేము ముందుకు తెచ్చిన దానికి మమ్మల్ని గవర్నమెంట్ గుర్తిస్తూ యూత్ ఐకాన్ అని ఒక గుర్తింపు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రం. సో యూత్ ఐకాన్గా నేను 19 ఏజ్లోనే ఎందుకు వచ్చాను అంటే, సో పిల్లల్లోని కళను ప్రోత్సహించే దాదాపు 26 యాక్టివిటీస్ మేము నిర్వహించాం 1 ఇయర్లో. సో 26 యాక్టివిటీస్ ఏంటి అనేది మీకు డౌట్ రావచ్చు. స్పోర్ట్స్ కావచ్చు, సింగింగ్ కావచ్చు, డ్యాన్సింగ్ కావచ్చు, ఫోక్ కావచ్చు. సో అలాంటి వివిధ రకాల టాలెంట్ని సో ఎంతోమంది దీంట్లో సో పిల్లల్ని అంటే ఏదో పిల్లల్ని పిలిచి ఏదో ఒక చిన్న యాక్టివిటీ చేస్తున్నాం అనుకోవచ్చు. ఒక్క ప్రోగ్రాంలో దాదాపు 6,000 మంది పార్టిసిపేట్ చేస్తారు ఒక సైన్స్ ఫేర్లోనే. సో ఒక సైంటిఫిక్ ఎక్స్పోజ్ చేయాలంటే ఒక మనిషికి అవుతుందా? సో అలాంటిది ఒక గవర్నమెంట్ సపోర్ట్తో మేము నిర్వహిస్తున్నాం కాబట్టి ఈరోజు మనకు ఈ గుర్తింపు వచ్చింది. సో ఈ గుర్తింపుకి ఎంతోమంది మాకు సహకరించారు. అలానే అనిల్ సార్ గురించి కూడా చెప్పాలి. నాకు ఒక గురువు, తండ్రి లాంటి సమానులు. ఎందుకంటే అనిల్ సార్, అనిల్ అన్న అండ్ మోనిక ఈ ముగ్గురు కూడా నా ఫ్యామిలీ మెంబర్స్. ఎందుకంటే నేను నా ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నాను కాబట్టి ఈరోజు ఈ స్టేజ్ మీద ఉన్నా. సో నిన్నటి వరకు కూడా అనుకున్నా రావాలా వద్దా అని ఒక ఆలోచనలో ఉన్నాం. సో ఖచ్చితంగా రావాలి 100% ఈ ప్రోగ్రామ్ మీద ఈరోజు నేను ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అనుకున్నాను కాబట్టి వచ్చాను. రియలీ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ ఇన్వైటింగ్ అస్. ఇంత మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిందని చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. గౌతమి గారు